విరాట్ కోహ్లీ అఫీషియల్లీ టెస్ట్ క్రికెట్కి గుడ్ బై చెప్పేశాడు. ఇన్ని రోజుల నుంచి మనం అయితే స్పెక్యులేషన్స్ వింటున్నామో అది కరెక్ట్ అని ప్రూవ్ అయింది. అయితే ఇవాళ వీడియోలో మనం విరాట్ కోహ్లీ హైస్ గురించి మాట్లాడదాం అండ్ ఆల్సో లోస్ కూడా, అండ్ వాట్ ప్రాంప్టెడ్ హిమ్ టు టేక్ దిస్ రిటైర్మెంట్ ఇన్ డెప్త్ అనాలిసిస్ చేద్దాం. చలో లెట్స్ గెట్ ఇంటూ ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారని చెప్పేసి మిమ్మల్ని మాత్రం ఇవాళ అడగను, ఎందుకంటే ఇఫ్ యు ఆర్ ఎ క్రికెట్ లవర్ ఐఎమ్ షూర్ యుల్ బి డిసప్పాయింటెడ్ నిన్న విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ న్యూస్ ఇన్న తర్వాత. మనం అందరం స్పెక్యులేట్ చేసాము విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ గురించి, ఏదో అనుకున్నాం అదే నిజమైంది. అయితే ఇంటర్నేషనల్ ప్లేయర్ బ్రైన్ లారా దగ్గర నుంచి మైకిల్ క్లార్క్, ఇంకా చాలా మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కానీ డొమెస్టిక్ ప్లేయర్స్, ఇండియన్ ప్లేయర్స్ అందరు సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా వాళ్ళ రిక్వెస్ట్ తెలియజేస్తాను చూసాం, కంపల్సరీ ఆడాలి విరాట్ కోహ్లీ కంటిన్యూ చేయాలని. కానీ అది కుదరలేదు. ఈ స్టక్ టు హిస్ డిసిషన్, రిటైర్మెంట్ వెనక్కి తీసుకోలే. హెన్ ఫైనలీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ఇమోషనల్ పోస్ట్తో తన అనౌన్స్ చేశాడు విత్ అ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ చెప్తూ అందరికీ, అండ్ దట్ ఈస్ కాలింగ్ ఆఫ్. అండ్ ఫైనలీ ద కింగ్ సేస్ గుడ్ బై టు టెస్ట్ క్రికెట్. ఓకే, అయితే ఇవాళ మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము ఆ విరాట్ కోహ్లీ గురించి. ఫస్ట్ లెట్స్ డిస్కస్ అబౌట్ హిస్ హైస్, వాట్ హీ హాజ్ అచీవ్డ్. ఫెనామినల్. ఇంతవరకు బహుశా ఏ టెస్ట్ క్రికెటర్ ఇండియాలో యాజ్ అ ప్లేయర్, యాజ్ అ క్యాప్టెన్ అచీవ్ చేయింది విరాట్ కోహ్లీ చేసి చూపించాడు. అన్ఫార్చునేట్లీ ఆ 10,000 రన్స్ మాత్రం రాలేదు, క్లోజ్ ఉన్నాయి. కానీ అగైన్ ఇట్ షోస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద మ్యాన్. ఇట్స్ నాట్ అబౌట్ ద మైల్ స్టోన్స్, ఇట్ ఈస్ అబౌట్ హౌ యూ థింక్ ఫ్రమ్ ఇన్సైడ్. హీ వాంటెడ్ టు, హీ డిడ్ ఇట్, అంతే. మొత్తానికి అనౌన్స్ చేశాడు. చలో ఫస్ట్ లెట్స్ గెట్ ఆన్ టు ద హైస్, దాని తర్వాత లోస్ కూడా మాట్లాడదాము. ఇట్స్ ఆల్ అబౌట్ విరాట్ కోహ్లీస్ హైస్ రైట్ నౌ, ఫస్ట్ హాఫ్. ఓకే, మీకు ఒక్కొక్కటి వినిపిస్తాయి, ఎందుకంటే ఇన్ని హైస్ ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోవడం కష్టం, అందుకని తెచ్చుకున్నా నేను. సో ఇక్కడ ఒక్కొక్కటి చదువుతా, మీరు చూడండి, స్క్రీన్ మీద కూడా వస్తూ ఉంటుంది. ఫస్ట్ ఐ నేమ్ దిస్ యాజ్ ద విరాట్ ఎరా. అది ఎందుకో చదువుతుంటే మీకు తెలుస్తుంది. ఐసీసీ ఫస్ట్ చూడండి, అచీవ్మెంట్స్ చెప్తున్నా మీకు. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద డెకేడ్ 2011 నుంచి 2020. ఇది డెకేడ్ అంటే 10 సంవత్సరాలు ఐసీసీ అవార్డు వచ్చింది. అవార్డ్స్లో తోపుకే తోపు ఇది. అలాంటి అవార్డు వచ్చింది 10 సంవత్సరాలకి. ఈజ్ ద ఐసీసీ ప్లేయర్. వాట్ అ గ్రేట్ అవార్డ్ ఇది. దీనికంటే మించి అవార్డు ఉండదేమో ఐసీసీలో. అయితే దాని తర్వాత ఈ వన్ ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ ఇన్ 2018. ఫోర్త్ లీడింగ్ రన్ గెటర్ స్కోరర్ ఫర్ ఇండియా, 9,230 runs. ఫోర్త్ మోస్ట్ హండ్రెడ్స్ ఫర్ ఇండియా, 30. మోస్ట్ డబుల్ సెంచరీస్ ఫర్ ఇండియా, 7. సెకండ్ మోస్ట్ సెంచరీస్ బై అన్ ఇండియన్ ఇన్ సేనా కంట్రీస్, 17. ఓన్లీ బ్యాటర్ టు హిట్ డబుల్ 100 ఇన్ 4 consecutive టెస్ట్ సిరీస్. మ్యాసివ్ రికార్డ్ ఇదైతే. లాస్ట్ వన్ ఇక్కడ వచ్చేసి ఓన్లీ బ్యాటర్ టు స్కోర్ 1,000 runs at 75+ యావరేజ్ ఇన్ 2 successive years, 2016 and 2017. అది రికార్డ్లా ఏంటి, నార్మల్ రికార్డులు కాదు. సరే, ఇప్పుడు విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీ రికార్డ్స్ గురించి చెప్తా వినండి. ఇండియాస్ గ్రేటెస్ట్ ఎవర్ క్యాప్టెన్, దానికి ప్రూఫ్ ఏంటి ఇప్పుడు చదువుతున్నాం. మోస్ట్ మ్యాచెస్ యాజ్ క్యాప్టెన్ ఆఫ్ ఇండియా, 68. ఒక క్యాప్టెన్ ఇన్ని మ్యాచ్లు లీడ్ చేశాడంటే చాలా సత్తా ఉండాలి. మోస్ట్ మ్యాచెస్, అది కూడా చూడండి. మోస్ట్ విన్ బై అన్ ఇండియన్ క్యాప్టెన్, 40. మోస్ట్ కన్సిక్యూటివ్ సిరీస్ విన్ అట్ హోమ్ యాజ్ క్యాప్టెన్, 11. క్యాన్ యూ బిలీవ్, 11 సిరీస్ కంటిన్యూస్ గెలిచారు తన క్యాప్టెన్సీలో. డామినేట్ చేశారు టెస్ట్ క్రికెట్. బయట దేశాలు వచ్చి ఆడాలంటే విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలో భయపడేవాళ్ళు, అట్లా టీం తయారు చేశాడు. అండ్ బెస్ట్ విన్ పర్సంటేజ్ బై అన్ ఇండియన్ క్యాప్టెన్, మీ అందరూ తెలుసు, క్లోజ్ టు 59%. అండ్ ఫస్ట్ ఇండియన్ క్యాప్టెన్ టు విన్ టెస్ట్ సిరీస్ ఇన్ ఆస్ట్రేలియా, 2018-2019. ఆ ఫేమస్ విన్ ఎవరు మర్చిపోతారు. క్యాప్టెన్ ఆఫ్ ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ద డెకేడ్, 2011-2020. మోస్ట్ రన్స్ యాజ్ క్యాప్టెన్ ఆఫ్ ఇండియా, 5,864. క్యాప్టెన్సీ కాదు, దాంతోపాటు బ్యాటింగ్ కూడా. అది వాట్ మేక్స్ విరాట్ కోహ్లీ డిఫరెంట్. మోస్ట్ హండ్రెడ్స్ యాజ్ క్యాప్టెన్ ఆఫ్ ఇండియా, 20. ఓన్లీ క్యాప్టెన్ టు హిట్ 7 double hundreds. కెన్ యూ బిలీవ్ ఇట్, 7 double hundreds. మళ్ళీ ఈ నెంబర్ నుంచి వేరే మీనింగ్ తీయద్దు, 7 double hundreds. అండ్ లాస్ట్ సెకండ్ క్యాప్టెన్ టు స్కోర్ 12 hundreds ఆన్ క్యాప్టెన్సీ డెబ్యూ. గ్రేట్ రికార్డ్ నిజంగానే. సెల్యూట్ టు విరాట్ కోహ్లీ అయితే చేశాడు. సో డెబ్యూ మనకు తెలిసి ఎప్పుడు చేశాడు, 2011లో డెబ్యూ అయింది. అండ్ ఫైనలీ ఆ లాస్ట్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడతాం చూసాం, ఆ టెస్ట్ మ్యాచ్, దట్ వాజ్ హిస్ లాస్ట్ ఇన్నింగ్. గ్లోరియస్. ఇంకా చెప్తే ఉంటే ఇంకా వస్తూనే ఉంటే. అయితే విరాట్స్ గ్లోరియస్ ఇయర్ అంటే పీక్ పీరియడ్ ఏదో తెలుసా మీకు విరాట్ది? చూడండి, ఈ నెంబర్స్ చెప్తే దిమ్మ తిరిగిపోతుంది మీ అందరికీ.
2016 నుంచి 2019 దాకా విరాట్ కోహ్లీ పీక్ అంటే గోల్డెన్ ఎరా. తనకి బ్యాట్ పట్టుకుంటే రన్స్. ఇక్కడ 69 ఇన్నింగ్స్ ఆడాడు ఈ 4 ఇయర్స్లో. రన్స్ 4208 రన్స్, యావరేజ్ 66.8, 16 సెంచరీలు అండ్ 7 డబుల్ హండ్రెడ్స్. మోస్ట్ సెంచరీస్ ఇన్ ద డెకేడ్ 27 అండ్ మోస్ట్ డబుల్ సెంచరీస్ ఇన్ ద డెకేడ్ 7. అండ్ దిస్ వాజ్ విరాట్ కోహ్లీస్ హై వాట్ యు హావ్ సీన్. 2019 దాకా చూసామని ఇందాక చెప్పాం కానీ అన్నీ కవర్ చేసాం, ఇంకా మిగిలింది ఏం లేదు దీంట్లో. పైసా ఇంకేమైనా మీకు తెలిసి కింద కమెంట్ చేయండి. యాక్చువల్లీ ఐ వాంట్ యూ టు కమెంట్. ఇన్ని చదివాను కదా, దీంట్లో అన్నిటికంటే మీకు నచ్చింది ఏంటి కింద కమెంట్ అయితే చేయండి. బట్ ఐ విల్ టెల్ యూ మై పాయింట్ ఆఫ్ వ్యూ. నాకు నచ్చిన విరాట్ కోహ్లీ ఏంటంటే, యాజ్ అ బ్యాట్స్మెన్, ఎస్ హీజ్ అ టెరిఫిక్ బ్యాట్స్మెన్. చైనా కంట్రీస్లో బయట సెంచరీలు కొట్టాడు, అన్ని చోట్ల కాంకర్ చేశాడు, ఇండియాలో కాంకర్ చేశాడు. కానీ నాకు నచ్చిన విషయం, ఇండియన్ క్రికెట్లో చేంజ్ చేసింది విరాట్ కోహ్లీ తన హైలో ఏంటంటే, యాజ్ అ లీడర్ తను ఏం తీసుకొచ్చాడంటే ఆ అగ్రెషన్. ఇంతకుముందు క్యాప్టెన్స్ ఎవ్వరు తీసుకురాలి. సారీ టు సే దిస్, ఐఎమ్ బీయింగ్ వెరీ ఫ్రాంక్ అప్ ఫ్రంట్. చైనా కంట్రీస్లో ఏంటంటే మీరు అగ్రెషన్ చూపించి అగ్రెసివ్ క్రికెట్ ఆడితేనే గెలుస్తారు టెస్ట్ సిరీస్ అని ప్రూవ్ చేశాడు. 4 ఫాస్ట్ బౌలర్స్ని ఆడిపించాడు ప్లేయింగ్ 11లో. ఇంతవరకు ఏ క్యాప్టెన్ చేయలే. బిల్డ్ చేశాడు, బిలీవ్ తీసుకొని వచ్చాడు, అటాక్ చేశాడు, స్లెడ్జ్ చేశాడు, అపోనెంట్ని చేపించాడు అందరితో. ఆస్ట్రేలియా వెళ్ళి వాళ్ళు జనరలీ స్లెడ్జ్ చేస్తే ఐవ్ సీన్ విరాట్ కోహ్లీ ఆన్ ద ఫేస్ క్రికెట్ ఆడి రిజల్ట్స్ కూడా వచ్చినాయి. ఓన్లీ ఆ అగ్రెషన్ చూపిస్తాం కాదు, అగ్రెషన్తో రిజల్ట్స్ కూడా వచ్చినాయి. అది తీసుకొని వచ్చాడు. ఆస్ట్రేలియన్ కొడతాం అంత ఈజీ కాదు, అది చేసి చూపించాడు. చైనా కంట్రీస్లో ఎక్సెప్ట్ సౌత్ ఆఫ్రికాలో రాలే, క్లోజ్ వచ్చారు కానీ తన క్యాప్టెన్సీలో గెలవలే ఒక సిరీస్ కూడా. కానీ అదర్వైజ్ ఇండియా డామినేటెడ్. బట్ హీ హాస్ బీన్ ఎ లీడర్ హూమ్ ఒక సెట్ చేశాడు ఓ వే హౌ టు విన్ చైనా కంట్రీస్లో అని చెప్పేసి. ఇంకేం కావాలి? దిస్ వాజ్ వాట్ ఐ రియలీ లైక్డ్ అబౌట్ విరాట్ కోహ్లీ యాజ్ ఎ టెస్ట్ క్రికెటర్. ఈ బాట్ ద చేంజ్, ఒక లెగసీ క్రియేట్ చేశాడు. దట్ వాజ్ విరాట్ కోహ్లీ ఫర్ యూ. ఎనీవేస్, హైస్ గురించి మాట్లాడేసాము. ఇప్పుడు లెట్స్ గెట్ ఆన్ టు విరాట్ కోహ్లీస్ లో అండ్ దాని తర్వాత వాట్ ప్రాంప్టెడ్ హిమ్ యాక్చువల్లీ రిటైర్మెంట్ దాకా స్టేజ్ ఎందుకు వచ్చిందో ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. అండ్ కమింగ్ టు విరాట్ కోహ్లీస్ లోస్, 2020లో స్టార్ట్ అయింది. అయినో ఈ 2020 ఎవ్వరికీ మంచి ఇయర్ కాదు, అది కోవిడ్ ఇయర్ మీకు గుర్తుంటే. అక్కడ నుంచి స్టార్ట్ అయింది స్లంప్ విరాట్ కోహ్లీస్ టెస్ట్ ఫామ్. మీకు నెంబర్స్ చెప్తా మీకు అర్థమవుతుంది. 2020 కంటే ముందు విరాట్ కోహ్లీ యావరేజ్ వాజ్ 58.7. ఓకే, అండ్ 2020 వచ్చేసరికి అక్కడ నుంచి 2025 దాకా తన యావరేజ్ ఎంత తెలుసా? 30. ఎన్ని పాయింట్స్ పడిపోయినాయి చూడండి. దానికంటే ముందు విరాట్ కోహ్లీకి 22 సెంచరీస్ ఉన్నాయి ఆ పీక్లో 2014-2019లో. కానీ 2020 నుంచి 2025 దాకా ఓన్లీ 3 సెంచరీలు, ఓన్లీ 3. క్యాన్ యూ బిలీవ్ ఇట్? అండ్ దెర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. దీని గురించి మనం లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం. దీనికి కారణం ఏంటంటే, నెంబర్ 1 ఆబ్వియస్లీ కోవిడ్ అప్పుడు తను ఆ ఫామ్ అనేది కోల్పోయాడు. ఇది ఎవరితో అయినా అవుతుంది, దిస్ హ్యాపెన్స్. అండ్ దాని తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను, WTC ఫైనల్ గురించి క్వాలిఫై అవటానికి ఇండియా ర్యాంక్ టర్నర్స్ ప్రిపేర్ చేశారు. అండ్ విరాట్ కోహ్లీ సమ్మన్ ర్యాంక్ టర్నర్స్ ఉన్నప్పుడు ఏంటంటే ప్లేయర్స్ స్వీప్స్, రివర్స్ స్వీప్స్ ఆడాలి. ఇలాంటి షాట్లు విరాట్ కోహ్లీ ఆడాడు, ప్లస్ అది ఎఫెక్ట్ అయింది. సో ర్యాంక్ టర్నర్స్లో ఈ కుడెంట్ మేక్ బిగ్ రన్స్, కాన్ఫిడెన్స్ లో అయింది. అండ్ ఈ కాన్ఫిడెన్స్ లో అయిన తర్వాత టు యాడ్ టు దట్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి చెప్పాలంటే, ఓవర్సీస్ వెళ్ళినప్పుడు తనకు స్లైట్ ప్రాబ్లం వచ్చింది. ఏంటి? అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ మూవింగ్ బాల్ కాట్ బియాండ్ అవుతాం. అండ్ మీరు నోటీస్ చేస్తే ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఎన్నిసార్లు అవుటాడు? ఆల్మోస్ట్ ఎవ్రీ టెస్ట్ మ్యాచ్ అదే, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ 4th 5th స్టంప్ బౌలర్ వేస్తున్నప్పుడు ఆడుతుంటే ఎడ్జ్ తీసుకుంటుంది. కాట్ బియాండ్ అయినా అయ్యాడు, లేకపోతే స్లిప్లో అవుట్ అయిపోయాడు, గల్లీలో అవుట్ అయ్యాడు. అండ్ సేమ్ రిపిటేటివ్ మేనర్లో మీరు అవుట్ అవుతుంటే దెర్ ఇస్ రియలీ సంథింగ్ రాంగ్ అబౌట్ యువర్ టెక్నిక్, నాట్ అబౌట్ యువర్ మైండ్ సెట్. విరాట్ కోహ్లీకి మైండ్ సెట్ ఏంటి? హీ నోస్ హౌ టు ప్లే. బట్ టెక్నికలీ ఏంటంటే యాజ్ ఈ గ్రో ఓల్డ్ మీ రిఫ్లెక్సెస్ తక్కువ అవుతాయి, సెల్ఫ్ బిలీఫ్ తక్కువ అవుతుంది. సో ఇవన్నీ అవుతూ ఉంటాయి, ఓన్లీ పర్సనలీ తనకే తెలుస్తుంది. బట్ ఐ స్టిల్ ఫీల్ ఇంత ఈ వాజ్ గోయింగ్ త్రూ ఆల్ దిస్ మూమెంట్స్ ఇన్ ఆస్ట్రేలియా, నేను అనుకున్న బౌన్స్ బ్యాక్ అవుతాడని. ఎందుకంటే ఇంతకుముందు మీకు గుర్తుందా 13-14 సీజన్లో తన రికార్డ్ అంత మంచిగా లేదు ఇంగ్లాండ్ ఫస్ట్ టైం టూర్ చేసినప్పుడు. కానీ నెక్స్ట్ టైం వచ్చి ఫుల్ రన్స్ కొట్టాడు. ఈ ఫౌండ్ వే, నేను అనుకున్న అట్లా చేసి వస్తాడని. బట్ అగైన్ ఇప్పుడు ఎటు రిటైర్మెంట్ అనౌన్స్ చేసేసాడు కాబట్టి లెట్స్ లీవ్ ఇట్ టు హిమ్, హీ నోస్ వాట్ ఈస్ డూయింగ్. కానీ దీని గురించి మీరేమంటారు కింద కామెంట్ అయితే చేయండి. కానీ డెఫినెట్లీ లోలో రిటైర్డ్ విరాట్ కోహ్లీ. ఎందుకంటే చూడండి, ఫ్యాబ్ 4లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు 2018-19 అప్పుడు.
కానీ ఇప్పుడు ఆ ఫ్యాబ్ ఫోర్లో లాస్ట్ పొజిషన్కి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళందరూ ముగ్గురు పైకి వెళ్ళిపోయారు అండ్ రిటైర్మెంట్ తీసుకున్న టైంలో. డెఫినెట్లీ చూడండి 58 యావరేజ్ నుంచి ఇట్ కేమ్ డౌన్ టు 47, ఆల్మోస్ట్ 10-11 పాయింట్స్ తగ్గిపోయినాయి. అంటే డెఫినెట్లీ ఆ 5 years ఆఫ్ క్రికెట్లో హీ హ్యాజన్ పర్ఫార్మ్ వెల్. వేరియస్ రీజన్స్ ఇందా చెప్పినట్టు. సో దిస్ హ్యాస్ బీన్ ద బిగ్గెస్ట్ లో. అందుకొని ఆలోచించి ఇయర్ బై ఇయర్ దాని తర్వాత ఈ సిచ్యువేషన్ వచ్చి ఈ డిసిజన్ తీసుకున్నాడు. మేబీ ఈ వాంట్ సమ్ అదర్ యంగ్స్టర్స్ కు గో అండ్ పర్ఫార్మ్. కొత్త WTC ఫైనల్ వస్తుంది, ఈ థాట్ అబౌట్ ద కంట్రీ, ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ నేను డిసిజన్ తీసుకున్నాడు. బట్ ఎనీవేస్ ఇందాక మనం సెలబ్రేట్ చేసాం వాట్ ఈస్ అచీవ్. నో అదర్ ఇండియన్ క్యాప్టెన్, నో అదర్ ప్లేయర్ ఇన్ని రన్స్ 10,000 రన్స్కి కొంచెం తక్కువ అయిపోయాడు. కానీ ఇట్స్ ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ మైల్ స్టోన్స్. విరాట్ కోహ్లీ ఎలాంటి లెగసీ వదిలేడంటే లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాల్సింది. డెకేడ్లో ఒక ప్లేయర్ వస్తాడండి. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, డెకేడ్లో విరాట్ కోహ్లీ. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫర్ ష్యూర్. ఐఎమ్ షూర్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఆల్సో. యూ టెల్ మీ, ఇప్పుడు మీరు చెప్పండి, కింద కమెంట్ చేయండి వాట్ డిడ్ యూ లైక్ అబౌట్ విరాట్ కోహ్లీస్ కెరియర్. సో దట్స్ ఇట్ గైజ్. రెండు మాట్లాడుకున్నాం, ఎవ్రీథింగ్. ఐ థింక్ మీకు క్లియర్గా అండర్స్టాండింగ్ వచ్చింది ఏం జరిగిందో. అండ్ లెట్ మీ నో, ఇందాక చెప్పినట్టు కమెంట్స్లో అయితే తెలియజేయండి. అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. చలో, టేక్ కేర్, బాయ్.